అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పీడ వెరగడైంది కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నరకాసుర పాలన పోయి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిందని తోట నాగేష్ అన్నారు. రాష్ట్రానికి కంపెనీలు రాకుండా వైసీపీ చేసిన యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిందని మండిపడ్డారు. ఇక రాక్షసి పాలన పోయి సంవత్సరం గడిచిన సందర్భంగా పార్టీ ఆదేశాలతో సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వైను మైను తప్ప ఇంక రెండోది ఏమీ లేదు. ఒకసారి మనం ఇది పెట్టిన తర్వాత ఒక కార్యక్రమం మనం నిర్ణయించిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడుకొచ్చి ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు. వెన్నుపోటు రోజు అంటే వేళ ఆయనకి అంటే వెన్నుపోటు అంటే ఎవరు పొడిచారు? ప్రజలు అతని దగ్గర సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకుని నాకు వెన్నుపోటు పొడిచాడని ప్రజలు వెన్నుపోటు పొడిచాడని వెన్నుపోటు కార్యక్రమం పెట్టినందుకు మరి ప్రజలు కూడా గుర్తించాలని సందర్భంలో తెలియజేస్తూ సంవత్సర కాలం పూర్తయింది. ఈ రాష్ట్రానికి పట్టి పీడించిన రాక్షసుడు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. పీడ విరగడైంది. ఏడాది పూర్తయింది. ఈ పీడ విరగడైన ఆనందంలో నిజంగా ఒక సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకున్నాం. అధ్యక్షులు వారు ఇచ్చిన సూచనల మేరకు నియోజకవర్గ స్థాయిలో చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ నక్కపల్లి మండలంలో ప్రధాన కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం ద్వారా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అండ్ కో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు చెప్పారు, ఏ జగన్ నిన్ను అతహ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు అతహ పాతాళంలో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. చేసిన పాపాలకి నరకాన్ని అనుభవిస్తున్నాడు. మరి ఎంతో కష్టపడి ప్రజల్ని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి